ओम शांति। ओम शांति। गुड आफ्टरनून। गुड आफ्टरनून। समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा బాప్ దాదా अपने बच्चों द्वारा తమ పిల్లల ద్వారా तीव्र पुरुषार्थ के लिए తీవ్ర పురుషార్థం చేయడానికి सेवा में बेहद लाने के लिए సేవలో అనంతమైన సేవ చేయడానికి बाप दादा బాప్ దాదా खुद प्रत्यक्ष होना चाहते हैं। స్వయంగా ప్రత్యక్షం అవుదామని అనుకుంటున్నారు. कैसे? అది ఎట్లా? बच्चों द्वारा। అది పిల్లల ద్వారా ప్రత్యక్షం అవుదామని అనుకుంటున్నారు. आत्मा तो निराकार है। ఆత్మ అయితే నిరాకారము. जो भी कर्म करना है शरीर चाहिए। ఏ కర్మ చేయాలి అన్నా శరీరం కావాలి. भगवान के पास अपना शरीर तो है नहीं, భగవంతుడి దగ్గర ఆయనకంటూ శరీరం లేదు. लेकिन बच्चों का शरीर द्वारा అయితే పిల్లల శరీరం ద్వారా बाबा బాబా अपना प्रत्यक्षता कराना चाहते हैं। తమ ప్రత్యక్షత చేద్దామని అనుకుంటున్నారు. वो भी सदा प्रत्यक्षता चाहते हैं। అది కూడా ఎల్లప్పుడూ ప్రత్యక్షత చేయాలని చూస్తున్నారు. अभी तक आपने अपने भाई बहनों को ज्ञान दिया, ఇప్పటి వరకు మీరు మీ సోదర సోదరీలకే జ్ఞానం ఇచ్చారు, और संदेश दिया, और फिल्मों द्वारा बाबा का संदेश दिया। సందేశం ఇచ్చారు, తర్వాత ఫిల్మ్స్ ద్వారా కూడా సందేశం ఇచ్చారు. अभी ఇప్పుడు डायरेक्ट भगवान प्रत्यक्ष होना चाहते हैं। డైరెక్ట్ గా భగవంతుడే ప్రత్యక్షం అవుదామని అనుకుంటున్నారు. उसके लिए हमको क्या करना है? అయితే దాని గురించి మనం ఏం చెయ్యాలి? ये बात बाबा ने ये मुरली में कहा है। ఆ విషయాలన్నీ బాబా ఈ మురళిలో చెప్పారు. इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేట్ 15 अक्टूबर 2004। అక్టోబర్ 15, 2004 సంవత్సరం. एक को प्रत्यक्ष करना है। ఒక్కళ్ళనే ప్రత్యక్షం చేయాలి. क्या करना है? అయితే ఏం చేయాలి? आपको अपने मन द्वारा एक के साथ में ही कनेक्शन में रहना। మీరు మీ మనస్సు ద్వారా ఒక్కరితోనే కనెక్షన్ లో ఉండాలి. क्योंकि भगवान सदा एक रस स्थिति में रहते हैं। ఎందుకంటే భగవంతుడు ఎల్లప్పుడూ ఒక్క రసంలోనే ఏకరస స్థితిలోనే ఉంటారు. 5000 सालों में 5000 సంవత్సరాల్లో चैतन्य साधन हो या जड़ साधन हो, చైతన్య సాధనాలు అవ్వచ్చు, లేకపోతే జడ సాధనాలు అవ్వచ్చు, हर सेकंड परिवर्तन होता ही रहता है। ప్రతి సెకను పరివర్తన అవుతూనే ఉంటుంది. लेकिन परमात्मा ऐसा शक्ति है, అయితే పరమాత్మ ఎలాంటి శక్తి అంటే इस दुनिया में आते हुए भी ఈ ప్రపంచంలోకి వస్తూనే यहाँ जितना भी विकार हो, ఇక్కడ ఎన్ని వికారాలున్నా, कितना भी दुख दर्द हो, ఎంత దుఃఖము ఉన్నా उनका स्थिति का चेंज नहीं होता है। ఆయన స్థితి అయితే ఏమీ మార్పు చెందదు. ऐसे ही అలాగే आप बच्चे మీరు కూడా, आत्मा बनकर మీరందరూ కూడా ఆత్మగా తయారయ్యి अपने मन को మీ మనస్సుని एक में रखना। ఒక్కరి మీదే ఉంచాలి. अभी क्वेश्चन, ఇప్పుడు ఒక ప్రశ్న. मन परमात्मा में रखने से మనస్సు పరమాత్మ యందు ఉంచడం వల్ల हमारा स्थिति एक रस रहेगा क्या? మన స్థితి ఏకరసంలో ఉంటుందా? बाबा तो एक रस है। బాబా అయితే ఏకరసంలోనే ఉంటారు. दुनिया में कितना भी लोग उनको गायन भी करे, डांटे, फिर भी वो एक रस स्थिति में रहते हैं। ప్రపంచంలో ఎంతో మంది ఆయన్ని పొగుడుతారు మరియు తిడతారు కూడా, అయినా సరే ఆయన ఏకరస స్థితిలోనే ఉంటారు. उनके कर्मों का फल का प्रभाव उनके ऊपर असर नहीं पड़ेगा। వాళ్ళ కర్మల యొక్క ఫలాలు ఏమి ఈయన మీద పడవు. क्यों? ఎందుకు? वो कर्मों का फल एक्सेप्ट नहीं करता है, ఆయన కర్మ యొక్క ఫలితాలని యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి अपना पार्ट अपना कर्तव्य निभाता है। ఆయన పాత్ర మరియు కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతారు. लेकिन కానీ हम बच्चे अपने मन को परमात्मा में रखेंगे तो మనం పిల్లలందరం కూడా మన మనస్సుని భగవంతుని యందు ఉంచారు అనుకోండి, परमात्मा के पास 7 गुण है। పరమాత్మ యందు 7 గుణాలు ఉన్నాయి.
आपने मन बुद्धि परमात्मा में रखने के कारण सप्त गुणों का ही अनुभव होगा, नो डाउट। మీ మనస్సు బుద్ధిని భగవంతుని యందే ఉంచితే గనక సప్త గుణాలు ఖచ్చితంగా మీకు ఆహ్, अनुभव होता है, అనుభవం అవుతాయి. लेकिन उस अनुभव के परसेंटेज में वेरिएशन रहता है। అయితే ఆ అనుభవం చెందడంలో కూడా కొన్ని భేదాలు ఉంటాయి. जैसे कि एक बर्तन में कुछ आइटम रखकर ఎలా అంటే ఒక పాత్రలో ఏదైనా ఒక ఐటెమ్ పెట్టారు. उस बर्तन को हम आग के ऊपर रखेंगे तो क्या होता है? ఆ పాత్రని నిప్పు మీద పెట్టామనుకోండి, అగ్ని మీద పెట్టామనుకోండి ఏమవుతుంది? जब तक आग के साथ में है, उस बर्तन और बर्तन के अंदर की चीजों को गर्मी का एहसास होता है। ఎప్పటి వరకు అవి అలా మంట మీద ఉంచితే అప్పటి వరకు ఆ పాత్ర మరియు ఆ పాత్రలో ఉన్న పదార్థాలు వెచ్చదనం యొక్క అనుభవం అవుతుంది వాటికి. क्यों? ఎందుకు? वो गर्मी के गुण के साधन के साथ वो कनेक्टेड है। ఆ వేడి ఇచ్చే సాధనంతో అవి కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి. लेकिन एवरी सेकेंड वो गर्मीपन का परसेंटेज बढ़ता ही जाता है ना। అయితే ప్రతి సెకను ఆ వేడి అది పెరుగుతూనే ఉంటుంది కదా దాని పర్సెంటేజ్. वैसे ही उसी बर्तन को आप फ्रिज में रखेंगे तो क्या होगा? అలాగే ఈ ఈ పాత్రనే తీసుకెళ్ళి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? जो गर्मीपन है ना, स्लोली ठंडे होते ही जाता है और कोल्ड ज्यादा होता ही जाता है। ఆ వెచ్చదనం, ఆ వేడి అంతా తగ్గుతూ అయిపోతుంది. తర్వాత చల్లదనం పెరుగుతూ అవుతుంది. ठंडी का ही एहसास हो रहा है, लेकिन परसेंटेज में डिफरेंस है ना। అయితే అక్కడ చల్లదనం తెలుస్తుంది. కానీ ఆ పర్సెంటేజ్ లో తేడా ఉంటుంది కదా! ఎందుకంటే పెరుగుతూ ఉంటుంది. ऐसे ही बाबा कहते हैं, అలాగే బాబా ఏమంటారంటే, अपने मन बुद्धि को మీ మనస్సు బుద్ధిని परमात्मा में रखते हुए పరమాత్మ యందు ఉంచుతూ, वो जो कर्मों का फल आता है అయితే ఆ కర్మల యొక్క ఫలితాలు ఏమైతే వస్తాయో उसका अनुभव करो। దాని అనుభవాన్ని చెందండి. उस अनुभव को क्या कहते हैं? ఆ అనుభవాన్ని ఏమంటారు? स्वमान। స్వమానము అంటారు. जब अपने मन बुद्धि को परमात्मा में रखा, ఎప్పుడైతే మీ మనస్సు బుద్ధిని పరమాత్మ యందు ఉంచారో परिवर्तन कहाँ होता है? పరివర్తన ఎక్కడ జరుగుతుంది? आत्मा में होता है ना। ఆత్మలోనే జరుగుతుంది కదా! शरीर को भोजन खिलाया, परिवर्तन कहाँ होता है? శరీరానికి భోజనాన్ని తినిపించారు. పరివర్తన ఎక్కడ జరుగుతుంది? शरीर को होता है कि आत्मा को होता है? శరీరానికి అవుతుందా? లేకపోతే ఆత్మకి జరుగుతుందా పరివర్తన? शरीर को होता है ना। శరీరానికే పరివర్తన జరుగుతుంది కదా! कपड़े को साफ किया, परिवर्तन कहाँ होगा? మీరు బట్టలు ఉతికారు. అక్కడ పరివర్తన ఎక్కడ జరుగుతుంది? कपड़े में ही होता है। దుస్తుల మీదే అవుతుంది కదా పరివర్తన. इसी राजयुग में क्या होता है? అలాగే రాజయోగంలో ఏం జరుగుతుంది? अपने को आत्मा समझकर भगवान को याद करते हो ना। మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుని భగవంతుడిని జ్ఞాపకం చేసుకుంటారు కదా! पर परिवर्तन आत्मा के क्वालिटीज में होता है। అయితే అక్కడ పరివర్తన ఆత్మ యొక్క క్వాలిటీస్ లో జరుగుతుంది. हर सेकंड आत्मा का गंदगी चला जाता है और जरूरत के अनुसार बाबा विशेषता उसमें भर देता है। అయితే అలా చేసే కొలది ఆత్మలో ఉన్న మురికి అంతా పోతుంది. తర్వాత అక్కడ అవసరం ఆధారంగా దానిలో ఆ ఆత్మలోని భగవంతుడు విశేషతలన్నిటిని ఫిల్ చేస్తారు. तो उस क्वालिटी को बढ़ाते चलना। కాబట్టి అలాంటి విశేషతలైన క్వాలిటీస్ ని మీరు పెంచుతూ వెళ్ళండి. उसके साथ में దాంతో పాటు आपके पास जो आत्मा का क्वालिटी है उसको दूसरों को दे देना, सम्मान देना। తర్వాత ఆత్మ యొక్క క్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు పెరిగాయి కదా, అవి వేరే వాళ్ళకి ఇస్తూ వెళ్ళండి. అంటే అక్కడ గౌరవాన్ని ఇస్తూ వెళ్ళండి. जैसे आपके घर में कोई लोग आते हैं, ఎలా అంటే మీ ఇంటికి ఎవరైనా వస్తారు. हाँ, तो आपके घर में जब आप छोटेपन में थे बहुत गरीब थे, అయితే మీరు చిన్నప్పుడు చాలా పేదవారు. तब आप क्या करते हैं? उन लोगों को नीचे फ्लोर पे बिठाते हैं और भोजन खिलाते हैं। అప్పుడు మీరు చాలా పేదవారు కాబట్టి ఏం చేసేవారు? వాళ్ళని నేల మీద కూర్చోబెట్టి భోజనాన్ని వడ్డించేవారు. आज आप धनवान बने हैं, అయితే తర్వాత మీరు ధనవంతులుగా అయ్యారు. अभी आपके घर में डाइनिंग टेबल है, ఇప్పుడు మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది. उनको भोजन कहाँ देते हो? అప్పుడు వాళ్ళకి భోజనాన్ని ఎక్కడ పెడతారు? डाइनिंग टेबल में देते हो ना। డైనింగ్ టేబుల్ మీదే పెడతారు కదా! पहले वो लोगों को आप केला खिलाते थे, మొదట వాళ్ళందరికీ మీరు అరటి పండును తినిపించేవారు. अभी आपके पास पैसा ज्यादा है इसलिए आपके घर में एप्पल है।
అయితే ఇప్పుడు మీ దగ్గర ధనం చాలా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు యాపిల్స్ ఉన్నాయి మీ దగ్గర. उनको क्या देते हो? అప్పుడు వాళ్ళకేమి ఇస్తారు? एप्पल देकर सम्मान देते हो ना। యాపిల్ ఇచ్చే వాళ్ళని గౌరవిస్తారు కదా! ऐसे అలాగే बाबा के बच्चे हो ना, మీరందరూ బాబా యొక్క పిల్లలే కదా! बाबा के राइट हैंड हो ना, బాబా యొక్క కుడి భుజాలే కదా! बाबा के सेवाधारी बच्चे हो ना। మీరు బాబా యొక్క సేవాదారి పిల్లలే కదా! इसीलिए हर सेकंड, అందువల్ల ప్రతి సెకను, हर संकल्प में, ప్రతి సంకల్పంలోనూ, हर आत्मा के प्रति ప్రతి ఆత్మ పట్ల शुभ भावना शुभ कामना रखते हुए శుభ భావన మరియు శుభకామనాలు ఉంచుతూ अपने मन बुद्धि को ఈ మనస్సు బుద్ధిని सम्मान के साथ कनेक्ट करते हुए స్వమానంతో కనెక్ట్ చేస్తూ आत्मा के गुणों द्वारा आगे वालों को सम्मान दो। ఆత్మ యొక్క గుణాల ద్వారా మీ ముందున్న వారికి గౌరవాన్ని ఇవ్వండి. समझ लो एक ईश्वरीय परिवार के परिवार हैं, మీ యొక్క ఈశ్వరీయ పరివారం ఉంది. उनके घर में कोई भी रिश्तेदार आते हैं तो परिवार वाले क्या सोचते हैं? వాళ్ళ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఆ పరివారం వాళ్ళు ఏం ఆలోచిస్తారు? इन लोगों को ईश्वरीय सौगात क्या दे? लक्ष्मी नारायण का फोटो दे, शिव बाबा का फोटो दे, टोली दे, ओम शांति का टॉवेल दे, वही सोचते हैं ना जो उनके घर में स्टॉक है। అయితే వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి, వీళ్ళకి మనం ఈశ్వరీయ బహుమతి ఏమి ఇద్దాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఎలా అంటే లక్ష్మీనారాయణ ఫోటో ఇద్దామా, లేకపోతే టోలీ ఏమన్నా ఇద్దామా, లేకపోతే శివబాబా బొమ్మ ఇద్దామా, లేకపోతే ఓం శాంతి అని ప్రింట్ అయిన నాప్కిన్ ఇద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. क्यों? ఎందుకు? घर में वही स्टॉक लाकर रखा है ना लोगों को देने के लिए। ఎందుకంటే ఇంట్లో ఆ స్టాకే పెట్టుకుని ఉన్నారు కదా ఎవరైనా ఇంటికి వస్తే ఇవ్వడానికి. वो स्टॉक रहेगा तभी तो आपको देने का मन आएगा, संकल्प आएगा, दे सकते हैं। అవన్నీ ఇంట్లో ఉంటేనే కదా అప్పుడు మీకు మనసులో వస్తుంది ఇది ఇద్దాము వాళ్ళకి అని చెప్పి. अभी बाबा पूछ रहे हैं, అయితే ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే परमात्मा से दिया हुआ ये सप्त गुणों का स्टॉक आपके पास कितना है? అయితే పరమాత్మతో ఇవ్వబడిన ఈ సప్త గుణాల స్టాక్ మీ దగ్గర ఎంత ఉంది అని అడుగుతున్నారు. इससे ऐसे परिवार वालों की घर में भी दीवार में भी सभी जगह पर बाबा का फोटो ही लगा हुआ रहता है। అయితే పరివారంలోని ఉంటారు కదా మెంబర్స్ వాళ్ళ ఇళ్లలో ఇవే రాసి ఉంటాయి అన్ని గోడల మీద అన్ని చోట్ల. और वैसे ही साधन लेने के लिए भी उनका संकल्प चलता ही रहता है जहां बाबा का स्टिकर हो। అయితే బాబా స్టిక్కర్ ఉంది అనుకోండి, అక్కడి నుంచి అలా తీసుకోవడంలోనే వాళ్ళ మనసు ఉంటుంది. बाबा का स्टिकर का बैग, बाबा का स्टिकर का डब्बा, सब बाबा का सिंबल रहना चाहिए, वही उनको अच्छा लगता है। అయితే ఏదున్నా డబ్బా ఉన్నా ఏదున్నా సరే బాబా స్టిక్కర్ ఉండాలి, అలాంటివే వాళ్ళకి బాగా అనిపిస్తాయి కూడా. तो ऐसे అలాగే हर सेकंड ప్రతి సెకను सारे विश्व को మొత్తం విశ్వం అంతటికి रूहानी कमाई करते हुए ఆత్మిక సంపాదన చేస్తూ परमात्मा के साथ कनेक्शन में रहते हुए పరమాత్మతో కనెక్షన్ లో ఉంటూ परमात्मा का शक्ति देने के लिए निमित्त बनकर పరమాత్మని యొక్క శక్తి ఇవ్వడానికి నిమిత్తంగా తయారయ్యి उस रूप में उनको सम्मान दो। ఆ రూపంలో వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వండి. इसके लिए सदा सिर्फ बाबा के साथ कनेक्शन में रहना। అలా చెయ్యాలి అంటే ఎల్లప్పుడూ మీరు బాబాతో కనెక్షన్ లోనే ఉండండి. तो ऐसे भगवान को प्रत्यक्षता करना, అలా భగవంతుడిని ప్రత్యక్షత చేసుకుంటూ ఉండండి. भले लौकिक में हो या अलौकिक में हो। ఇలాగా లౌకికంలో అవ్వచ్చు, లేకపోతే అలౌకికంలో అవ్వచ్చు. मन के साथ ऐसे साधना अभी करना है। మనస్సుతో అలాంటి సాధన ఇప్పుడు చెయ్యాలి. ये बाबा वर्तमान समय में बच्चों से चाहते हैं। ఇదే బాబా వర్తమాన సమయంలో పిల్లల నుంచి ఆశిస్తున్నారు. अभी बाबा स्टॉक देख रहे हैं। అయితే ఇప్పుడు బాబా ఏం చేస్తున్నారు, స్టాక్ చూస్తున్నారు ఎంత ఉంది పిల్లల దగ్గర అని చెప్పి. देना है तो पहले रहना चाहिए ना। ఎవరికైనా ఇవ్వాలి అంటే ముందు మీ దగ్గర ఉండాలి కదా. रिश्तेदार आने के बाद सेंटर को तो भागते नहीं हो गिफ्ट लाने के लिए। బంధువులు వచ్చాక సెంటర్ కి పరిగెట్టడం లేదు కదా గిఫ్ట్లు తీసుకురావడానికి. पहले लाकर रखना पड़ेगा ना। మొదటే తెచ్చి ఇంట్లో ఉంచుకోవాలి కదా. थोड़े थोड़े बच्चे बहुत होशियार हैं। కొంతమంది పిల్లలైతే చాలా తెలివైన వాళ్ళు. बाबा ने कहा निराकार रूप में देने के लिए। బాబా అమ్మ అన్నారు నిరాకార రూపంలో ఇవ్వండి అన్నారు బాబా. लेकिन एग्जाम्पल के लिए फोटो टॉवेल टोली कहा।
అయితే ఇక్కడ ఉదాహరణకైతే టోలీ లేకపోతే ఫోటో లేకపోతే టవల్ అని చెప్తున్నారు. बच्चे क्या करते हैं, योगेश भाई द्वारा बाबा ने कहा ना टॉवेल देने के लिए, हमने बहुत टॉवेल ला कर रखा है, दे रहे, ऐसे करते हैं। అయితే యోగేష్ భాయ్ అన్నారు కదా టవల్ ఇవ్వాలి అని చెప్పి, అలా అయితే మేము టవల్స్ ఇంట్లో ఉంచుకొని ఇస్తాం. ठीक है, बाबा ने कहा एग्जाम्पल है, भले टॉवेल दे दो या न दे दो, लेकिन मन से तो ये रूहानी शक्ति देना चाहिए। అయితే బాబా అంటున్నారు మీరు టవల్ ఇవ్వండి ఇవ్వకపోండి కానీ ఈ సప్త గుణాల శక్తి మీరు మనస్సుతో ఎప్పుడు వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. ऐसे हर सेकंड में हर आत्मा को सम्मान देना है। అలా ప్రతి సెకను ప్రతి ఆత్మకు గౌరవం ఇస్తూ వెళ్ళాలి. तो उसकी स्टॉक रिपोर्ट बाबा देख रहे थे। అయితే ఆ స్టాక్ రిపోర్ట్ ని బాబా ఇప్పుడు చూస్తున్నారు. तो ऐसे सेवा करना है तो అయితే ఇలాంటి సేవ చెయ్యాలి అంటే కనుక उस आत्मा में क्या क्या क्वालिटी होना चाहिए। ఆ ఆత్మలో ఏమేమి క్వాలిటీస్ ఉండాలి. नंबर 1 कंडीशन, మొదటి కండిషన్ ఏంటంటే उस आत्मा हर कर्म में परमात्मा का पालना लेना चाहिए। ఆ ఆత్మ ప్రతి కర్మలోనూ పరమాత్ముని యొక్క పాలన తీసుకుంటూ ఉండాలి. सुबह अमृत वेले से लेकर रात को नींद आने तक हर पल परमात्मा से पालना लेनी है। ఆ ఉదయం అమృత వేళ నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి సెకను పరమాత్ముని యొక్క పాలన తీసుకుంటూ ఉండాలి. सोना माना शरीर को लेकर जाके बेड में सुलाना नहीं, मन को नींद आने तक। ఇక్కడ పడుకోవడం అంటే మన శరీరాన్ని తీసుకువెళ్ళి మంచం మీద పడుకోవడం కాదు, ఆత్మకి నిద్ర వచ్చే వరకు. अभी अमृत वेले आपने पालना ही नहीं लिया, आराम से सो गए, तो नेक्स्ट कैसे हो जाता है पालना। మీరు అమృత వేళే పాలన తీసుకోలేదు, ఆరాంగా పడుకున్నారు, అప్పుడు పాలన ఎలా జరుగుతుంది రోజంతా. उसके बाद बाबा कहता है बच्चे मुरली पढ़ो। దాని తర్వాత బాబా ఏమంటారు, పిల్లలు మురళిని చదవండి అని చెప్పంటారు. वो टीचर के रूप में पालना है, అది టీచర్ రూపంలో పాలన ఇవ్వటం. वो भी तो करना चाहिए ना। అదన్నా చెయ్యాలి కదా. जो भी क्वेश्चन है बाबा को पूछना चाहिए। మీకు ఏ ప్రశ్న వచ్చినా అది బాబానే అడగాలి. परमात्मा पालना क्या है। పరమాత్మని యొక్క పాలన ఏంటి. एक ग्लास पानी मिला तो भी मुझे बाबा ने दिया है। మీకు ఒక్క గ్లాసు పాలు దొరికినా సరే అవి బాబా ఇచ్చారు అని అనుకోవాలి. जैसे आप बैंक में काम करते हो, वहां जो भी मिलता है बैंक ही आपको देता है ना। ఎలా అంటే మీరు బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటారు, అక్కడ ఏం దొరికినా సరే మీకు ఏమి ఇచ్చినా సరే అది బ్యాంకే కదా ఇస్తుంది. जो भी स्थूल और सूक्ष्म में मिलता है वो परमात्मा के कारण ही आपको मिल रहा है। అక్కడ మీకు అలాగే మీకు ఏమి సూక్ష్మంగా గాని స్థూలంగా గాని మీకు ఏది దొరికినా సరే అది పరమాత్మని పాలన ద్వారానే దొరుకుతుంది. कोई स्थूल साधन दे रहा है, पैसा दे रहा है, टोली दे रहा है, वो बाबा की सेवा के कारण ही दे रहा है। మీకు ఎవరైనా స్థూలంగా సాధనాలు ఇచ్చినా ధనం ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే అది బాబా యొక్క పాలన ద్వారానే మీకు దొరుకుతుంది. अभी देखो एक माँ भोजन खिलाती है, ఇలా చూడండి, ఒక అమ్మ భోజనాన్ని తినిపిస్తూ ఉంటుంది. आइटम्स को मार्केट से लेकर आके खुद भोजन बना के और गोद में बिठा के खिलाती है ना। అమ్మ ఏం చేస్తుంది, మార్కెట్ కి వెళ్ళి అన్ని వస్తువులు తీసుకొచ్చి అవి వండి అప్పుడే కదా పిల్లలకి తినిపిస్తుంది. ऐसे हर पल आपको ऐसे लगता है कि बाबा मुझे दे रहा है। అలాగే మీకు ప్రతిసారి అలా అనిపిస్తుందా బాబా మనకి ఇస్తున్నారు ప్రతిదీ అని చెప్పి. भोजन तो माँ ने बनाया, लेकिन सिर्फ आप अकेले खा लिया तो माँ का पालना का अनुभव नहीं होता है ना। అయితే భోజనాన్ని అమ్మాయి వండింది కానీ మీరే తినేశారు అనుకోండి, అక్కడ అమ్మ పాలన మీకు తెలియదు కదా. तो हर बात में बाबा का पालना है, तो वहां सप्त गुणों का अनुभव आपको होना चाहिए। అయితే మీకు ప్రతి దానిలోనూ కూడా బాబా యొక్క పాలన ఉంది అనుకోండి, అప్పుడు మీకు అక్కడ సప్త గుణాల యొక్క అనుభూతి జరుగుతుంది. और हर कर्म होने के बाद फाइनल रिजल्ट्स आता है ना, उसमें सफलता खुशी का अनुभव होना चाहिए। అలాగే ప్రతి పని అయిన తర్వాత ఫలితం వస్తుంది కదా, దాని వల్ల మీకు సంతోషం అనే సఫలత దొరుకుతుంది. దాంట్లో మీకు చాలా సంతోషం యొక్క అనుభవం జరుగుతుంది. फॉर एग्जाम्पल अपने शरीर को देखो, ఉదాహరణకి మీ శరీరాన్ని చూడండి. अपने शरीर को आप कितना भी अच्छा नहलाते हो, लेकिन आपके पीछे कितना कचरा लगा हुआ आपको दिखाई नहीं देता है ना। మీ శరీరాన్ని మీరు ఎంత శుభ్రం చేసినా సరే మీ వెనకాల ఏముందో మీకు తెలియదు కదా.
वही माँ आपको नहलाएगी तो कहाँ कचरा है बहुत अच्छा घिस कर क्लीन करेगी ना। అదే అమ్మ చూసింది అమ్మే స్నానం చేయించింది అనుకోండి. అమ్మ చూసి ఎక్కడ మురికుందో అక్కడ రుద్ది రుద్ది శుభ్రం చేస్తుంది కదా! अपने को चेक करो। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. हर कर्म में किसी से पालना ले रहे हो। ప్రతి కర్మలోనూ ఎవరి దగ్గర నుంచి పాలన తీసుకుంటున్నారు? आंध्रा के बच्चे बहुत होशियार हैं। ఆంధ్రాలో ఉన్న పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. वो क्या कहते हैं, వాళ్ళేమంటారంటే, हम क्यों परमात्मा का पालना ले, మేము పరమాత్మని యొక్క పాలన ఎందుకు తీసుకోవాలి? हम कमाई कर रहे हैं, हम खा रहे हैं, परमात्मा का पालना क्यों चाहिए। మేము సంపాదించుకుంటున్నాము, మేము తింటున్నాము. పరమాత్మని యొక్క పాలన ఎందుకు కావాలి? मेरा पति का पैसे से हम खाएंगे, हम परमात्मा का क्या चाहिए, क्यों चाहिए। మేము మా భర్త యొక్క సంపాదనతో తింటున్నాము. కాబట్టి పరమాత్మని యొక్క పాలన ఎందుకు కావాలి? भले कोई भी दे आपको ऐसा लगे उनके पीछे बाबा है। ఎలా దొరికినా, ఏం దొరికినా, ఎలా వచ్చినా సరే దాని వెనకాల బాబా యొక్క పాలన ఉంది. ऐसा फीलिंग होता है, అలాంటి ఫీలింగ్ మీకు దొరుకుతుందా? हर कर्म में होता है। ప్రతి కర్మలోనూ అవుతుందా అలా? आपके द्वारा कितना भी अच्छा बाबा ज्ञान सुनाए, మీ ద్వారా బాబా ఎంత మంచిగా జ్ఞానాన్ని వినిపించినా సరే, लेकिन बाबा आपको प्यार से आपको समझा रहे, ऐसे फीलिंग होता है। బాబా మీకు ప్రేమతో మీకు అన్ని అర్థం చేయిస్తున్నారు అన్న ఫీలింగ్ మీకు కలుగుతుందా? वो चेक करो। అది చెక్ చేసుకోండి. तो बाबा ये चेक कर रहे थे, हर रोज मेरे बच्चे हर कर्म में कितना परमात्मा पालना का एहसास कर रहे हैं। అయితే బాబా ఇది కూడా చెక్ చేస్తున్నారు. ప్రతి రోజు బాబా యొక్క పాలన ఎంత తీసుకుంటున్నారు పిల్లలు అన్నది కూడా చెక్ చేస్తున్నారు. तो सेकंड बाबा कहते हैं రెండవది బాబా ఏం చెప్తున్నారంటే परमात्मा का पढ़ाई। పరమాత్మని యొక్క చదువు. बाबा का क्वेश्चन है, బాబా యొక్క ప్రశ్న ఏంటంటే, सुबह उठते ही आपका अटेंशन मुरली की तरफ जाता है कि व्हाट्सएप की तरफ जाता है। ఉదయం మీరు లేస్తూనే మీ మనస్సు మురళి వైపుకు వెళ్తుందా లేకపోతే వాట్సాప్ వైపుకు వెళ్తుందా? गूगल की तरफ जाता है क्या पति क्या कहते हैं उसकी तरफ जाता है। గూగుల్ వైపు వెళ్తుందా లేకపోతే భర్త ఏమంటారో దాని వైపుకు వెళ్తుందా? क्वेश्चन बाबा को पूछते हो या कोई मनुष्यात्माओं को पूछते हो। మీరు ప్రశ్న బాబాని అడుగుతారా లేకపోతే ఎవరైనా మనుష్యాత్మల్ని అడుగుతారా? समाधान गूगल से लेते हो कि बाबा से लेते हो। సమాధానం మీరు గూగుల్ నుంచి తీసుకుంటారా లేకపోతే బాబా దగ్గర నుంచి తీసుకుంటారా? बाबा के मुरली के ऊपर कितना प्यार है, బాబా యొక్క మురళి మీద మీకు ఎంత ప్రేమ ఉంది? उसको कितना धारणा कर रहे हो, దాన్ని మీరు ఎంత ధారణ చేస్తున్నారు? अपने जिंदगी में कितना उतार रहे हो। మీ జీవితంలో ఎంత మీరు దాన్ని ధారణ చేస్తున్నారు? दूसरों को कितना सिखा रहे हो। వేరే వాళ్ళకి ఎంత మీరు నేర్పిస్తున్నారు? लौकिक पढ़ाई में 8 बजे स्कूल है तो 7 बजे भागते हो, अपने बच्चे को 6:30 बजे भगाते हो। లౌకికల్లో స్కూల్ కి మీ పిల్లల్ని 8కి స్కూల్ అయితే 7:30కి పంపించేస్తారు. और आप पहले ही चले जाते हो। మీరు కూడా ముందే వెళ్తారు. डांस क्लास और गायन का क्लास के टाइम से पहले ज्वाइन हो जाते हो। డాన్స్ క్లాస్ అయినా లేకపోతే ఏదైనా సాంగ్స్ నేర్పే క్లాస్ అయినా ముందే జాయిన్ అవుతారు. और मुरली क्या कहते हैं, भाई जी सॉरी आज टाइम ही नहीं मिला मुरली पढ़ने के लिए और सुनने के लिए। అయితే మురళి గురించి అడిగితే మటుకు బాయిజీ సారీ ఈ రోజు మురళి వినడానికి చదవడానికి సమయమే దొరకలేదు అంటారు. तो बाबा कहते कितना सीरियसली परमात्मा के पढ़ाई पढ़ रहे हो। అయితే బాబా అంటున్నారు ఎంత సీరియస్ గా పరమాత్మని యొక్క చదువుని చదువుతున్నారు అని. उसके आधार पर नेक्स्ट क्लास में, नेक्स्ट लेवल में, नेक्स्ट पोस्ट में प्रमोशन ले रहे हो। అయితే దాని ఆధారంగా ఎంత నెక్స్ట్ లెవెల్లో మీరు ప్రమోషన్ తీసుకుంటున్నారు. ये बाबा चेक कर रहे थे। ఇవంతా బాబా చెక్ చేస్తుంది. सदा नेक्स्ट लेवल में जाना है, साधना करना है, ज्यादा पैसे कमाना है, रूहानी रूप में वो इच्छा है। అంటే సదా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి ఆత్మిక సంపాదనని సంపాదించాలి అన్న కోరిక ఉందా? उसके लिए साधना कर रहे हो। దాని గురించి మీరు సాధన చేస్తున్నారా? लौकिक में क्या होता है, లౌకికంలో ఏం జరుగుతుంది? जॉब होने के बाद भी पढ़ाई करते हैं ना, क्यों, ज्यादा सैलरी चाहिए करके, नहीं तो जॉब चले जाएगा करके। జాబ్ వచ్చాక కూడా ఇంకా చదువుతారు కదా, ఎందుకు అంటే జాబ్ పోతుంది అని చెప్పి. ऐसे ही
అలాగే परमात्मा का एजुकेशन में भी उतना सीरियस है। పరమాత్మని యొక్క చదువులో కూడా అంత సీరియస్ గా ఉన్నారా? तीसरा है మూడవది ఏంటంటే परमात्मा का वरदान, పరమాత్ముని యొక్క వరదానం. आत्मा का नहीं परमात्मा का। ఇదే ఆత్మ యొక్క వరదానం కాదు, పరమాత్ముని యొక్క వరదానం. वो कब मिलता है? అది ఎప్పుడు దొరుకుతుంది మీకు? हर रोज जो बाबा मुरली में वरदान कहते हैं, ప్రతిరోజు బాబా మురళిలో ఏదైతే వరదానం చెప్తారో उस वरदान को अपनाने के लिए बाबा योग का विधि भी बताते हैं। ఆ వరదానాన్ని మీరు అర్థం చేసుకోవడానికి బాబా విధి కూడా చెప్తారు. जब आप उस विधि को अप्लाई करते हो तब वो वरदान आपका होता है, అప్పుడు మీరు ఆ విధిని అప్లై చేస్తే గనుక మీకు वो वरदान आपका हो जाता है। అప్పుడు ఆ వరదానం మీదే అవుతుంది. तो कितना सीरियसली उस वरदान को अपने जिंदगी में उतार रहे हो, ఎంత మీరు ఆ వరదానాన్ని సీరియస్ గా మీ జీవితంలో అలవర్చుకుంటున్నారు, प्रैक्टिकल में ला रहे हो, ప్రాక్టికల్ గా చేస్తున్నారు అంటే ధారణ చేస్తున్నారు. सिर्फ पढ़ रहे हो, लिख रहे हो, दूसरों को सुना रहे हो, या प्रैक्टिकल में लेकर आ रहे हो। ఓన్లీ మీరు రాస్తున్నారా లేకపోతే వినిపిస్తున్నారా వేరే వాళ్ళకి, లేకపోతే మీ జీవితంలో దాన్ని అప్లై చేస్తున్నారా? तो रिजल्ट्स बाबा 3 लेख रेखा के रूप में देख रहे थे। అయితే ఈ రిజల్ట్ బాబా 3 రేఖల రూపంలో చూస్తున్నారు. जितना भाग्य बढ़ा है उतना रेखा स्पष्ट था। ఎంత మీరు భాగ్యం ఎంత పెరిగితే ఆ రేఖలు అంత బాగా స్పష్టంగా కనిపిస్తుంది. तो बाबा ने क्या देखा? అయితే బాబా ఏం చూశారు? किसी किसी का रेखा बहुत स्ट्रांग था, किसी किसी का वीक था, किसी किसी का कुछ भी नहीं था। కొంతమందివేమో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఆ రేఖలు, కొంతమందివేమో చాలా అంత స్పష్టంగా లేవు, లైట్ గా ఉన్నాయి. కొంతమంది అయితే అసలు ఆ రేఖలు కనిపించడం లేదు. किसी किसी का 3 रेखा स्पष्ट है, किसी किसी का 2 है, किसी किसी का 1 है। इसमें भी वेरिएशन था। కొంతమందికి ఏమో 3 రేఖలు ఉన్నాయి, కొంతమందికి 2 రేఖలే ఉన్నాయి, కొంతమందికి 1 రేఖే ఉంది. किसी किसी का आज का दिन बहुत स्पष्ट दिखाई दे रहा है, कल कुछ दिखाई नहीं दे रहा है। కొంతమందికి ఏమో ఈ రోజు భాగ్యరేఖ స్పష్టంగా కనిపిస్తుంది, నెక్స్ట్ రోజు అసలు కనిపించడం లేదు. जिस दिन बट्टी में है रेखा स्पष्ट है। ఏ రోజైతే బట్టి ఉందో ఆ రోజు స్పష్టంగా రేఖలు కనిపిస్తున్నాయి. और जिस दिन ये लोग शादी में है उस दिन रेखा ही नहीं है। అయితే ఏ రోజైతే వీళ్ళు ఏదైనా వివాహానికి వెళ్ళారో ఆ రోజైతే ఆ రేఖలు స్పష్టంగానే కనిపించడం లేదు, రేఖలే లేవు. क्यों? ఎందుకు? अटेंशन नहीं है ना। అటెన్షన్ లేదు కదా. तो बाबा को एक समझ में नहीं आया, అయితే బాబాకి ఒకటి అర్థం అవ్వలేదు. एक ही परमात्मा है, ఒక్కరే పరమాత్మ, एक ही पिता है, ఒక్కరే తండ్రి, ज्ञान भी एक ही है, జ్ఞానం కూడా ఒకటే, पालना भी एक ही जैसा देता है। పాలన కూడా ఒక్కలాగే ఇస్తారు. इंडिया वाले हो, अमेरिका वाले हो, ఇండియా వాళ్ళైనా సరే, అమెరికా వాళ్ళైనా సరే, सदा बाबा सेवा देने के लिए निमित्त है, रेडी है। సదా బాబా సేవ ఇవ్వడానికి నిమిత్తంగా ఉన్నారు, రెడీగా కూడా ఉన్నారు. सभी लोगों को एक ही दिन सेम मुरली है। అందరికీ కూడా మురళి ఒకే రోజు ఒకటే మురళి, సేమ్ మురళి. कभी भी बाबा ने आपको कहा है आधा घंटे के बाद आ जाना, मैं मीटिंग में बिजी हूं करके कभी कहा है क्या? ఎప్పుడైనా బాబా ఇలా అన్నారా? మీరు అరగంట తర్వాత రండి, నేను మీటింగ్ లో ఉన్నాను ఎప్పుడైనా అన్నారా? मुझे अभी भोजन खाने का समय है, बाद में आ जाओ, कभी बाबा ने कहा है? నేను ఇప్పుడు భోజనం చేసే సమయము, మీరు తర్వాత రండి అని బాబా ఎప్పుడైనా అన్నారా? परमिशन लेकर आ जाओ, क्यू में खड़े हो जाओ, कहा है? పర్మిషన్ తీసుకుని రండి, క్యూలో ఉండండి అని చెప్పి ఎప్పుడన్నా అన్నారా? सभी को बाबा ने फुल परमिशन दे दिया। అందరికీ కూడా బాబా ఫుల్ గా పర్మిషన్ ఇచ్చేశారు. ज्ञान भी एक, జ్ఞానం కూడా ఒకటే, वरदान भी एक, వరదానం కూడా ఒకటే, परमात्मा भी एक, పరమాత్మ కూడా ఒక్కరే, पालना भी एक। పాలన కూడా ఒక్కటే. लेकिन बच्चों की स्थिति में वेरिएशन क्यों? అయితే పిల్లల యొక్క స్థితిలోనే వేరియేషన్, అంటే భేదాలు ఎందుకున్నాయి? कोई कोई बच्चे कहते हैं కొంతమంది పిల్లలు అంటారు, हम तो अभी अभी आए हैं ना। మేము ఇప్పుడిప్పుడే వచ్చాం కదా. तो बाबा ने क्या कहा? అయితే బాబా ఏం చెప్పారు? उन लोगों को लिए भी मैंने स्पेशल वरदान दिया है। వాళ్ళందరి గురించి ఇంకా స్పెషల్ వరదానం ఇచ్చారు. क्या दिया है? ఏమిచ్చారు? जो लास्ट में आने वाला बच्चा भी, ఎవరైతే లాస్ట్ లో వస్తారో ఆ పిల్లలు కూడా लास्ट सो फास्ट, फास्ट सो फर्स्ट आने का वरदान उनको भी बाबा ने दिया।
లాస్ట్ నుంచి ఫాస్ట్ నుంచి ఫస్ట్ గా వచ్చే వరదానం నేను ఆ పిల్లలకే ఇచ్చాను. लेकिन उतना साधना तो करना पड़ेगा। అయితే అంత సాధన చెయ్యాలి. लेकिन ये क्यों नहीं हो रहा है? అయితే ఇది ఎందుకు జరగటం లేదు? कारण क्या हो सकता है? కారణం ఏమై ఉండొచ్చు? कारण ये है, కారణం ఏంటంటే बाबा के साथ जो एग्रीमेंट करते हैं ना, బాబాతో ఏదైతే అగ్రిమెంట్ చేస్తారో दिल से नहीं करते हैं, बुद्धि से करते हैं। అది మనస్సుతో చెయ్యరు, బుద్ధితో చేస్తారు. तो दिल का एग्रीमेंट क्या है, बुद्धि का एग्रीमेंट क्या है? అది మనస్సుతో చేసే అగ్రిమెంట్ ఏంటి, లేకపోతే బుద్ధితో చేసే అగ్రిమెంట్ ఏంటి? पहले बाबा बुद्धि का एग्रीमेंट कहते हैं। మొదట బాబా బుద్ధితో చేసే ఒప్పందం గురించి చెప్తారు. बाबा हम 21 दिन योग करेंगे, हमारा ये कोर्ट केस क्लियर करके दे दो ना। బాబా మేము 21 రోజులు ఆ యోగం చేస్తాము, మాకు ఈ కోర్టు కేసు క్లియర్ చేయండి అంటారు. बाबा ये काम हमको घर को दे दो ना, हम गुरुवार का दिन सेंटर में ब्रह्मा भोजन खिलाएंगे। బాబా మీరు మాకు ఈ పని చేసి పెట్టండి, గురువారం రోజున మేము మీకు బ్రహ్మ భోజనం తినిపిస్తాము. माना बाबा आपको ये काम करके देना चाहिए, तब भी आप सेवा करेंगे, नहीं तो सहयोग देंगे। అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బాబా ఈ పని మనకి చేసి పెట్టాలి, అప్పుడే సహయోగం చేస్తాము. आपको जैसे चाहिए वैसे बाबा कर को देना चाहिए, మీకు ఎలా కావాలంటే అలాగా బాబా చేసి ఇవ్వాలి, तब आप बाबा को मानते हो। అప్పుడు మీరు బాబాని ఒప్పుకుంటారు. जब बाबा ने आपका काम करके दे दिया तो అయితే బాబా మీ పనిని చేసి ఇస్తే కనుక 22 डेज डे के बाद आप अमृत वेले नहीं उठते, योग भी नहीं करते, क्योंकि जरूरत नहीं है ना। 22 రోజుల తర్వాత మీరు అమృత వేళ లేవరు, సేవ చెయ్యరు, ఎందుకంటే మీకు ఇంకా అవసరం లేదు కదా. तो आपने तो टारगेट 21 दिन का ही दिया था, आपने तो टारगेट 21 दिन का ही दिया था ना, वो कंप्लीट हो गया, उसके बाद बाबा का क्या जरूरत है? ఎందుకంటే మీరు టార్గెట్ 21 రోజులకి ఇచ్చారు కదా, దాని తర్వాత బాబా యొక్క అవసరం ఏముంది? इसको कहते हैं बुद्धि द्वारा एग्रीमेंट। అంటారు బుద్ధి ద్వారా అగ్రిమెంట్ అని చెప్పి. एक एग्रीमेंट कंप्लीट होते ही दूसरा एग्रीमेंट बाबा के साथ चलता है। ఒక్క అగ్రిమెంట్, ఒక్క ఒప్పందం అయిపోతూనే మళ్ళీ రెండో ఒప్పందం బాబాతో నడుస్తుంది. तो सेवा का फल उस कंडीशन के साथ आप कंपैरिजन करते हो। అక్కడ మీరు సేవ యొక్క ఫలితాన్ని ఆ కండిషన్ తో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. बाबा के बच्चे में ऐसे वाले ज्यादा हैं। అయితే బాబా యొక్క పిల్లల్లో ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. तो नेक्स्ट बाबा कहते दिल से एग्रीमेंट करने वाले। నెక్స్ట్ బాబా చెప్తున్నారు మనస్సుతో ఒప్పందం చేసుకునేవారు. वो कैसे रहते हैं? వాళ్ళు ఎలా ఉంటారు? बाबा ये तन मन धन आपका है, आपके मर्जी के अनुसार यूज करो। బాబా ఈ తనువు మనస్సు ధనము మీదే, మీ ఇష్ట ప్రకారమే దీన్ని ఉపయోగించుకోండి అని చెప్పి అంటారు. जैसे बाबा उन बच्चों को याद करता है, तुरंत वो सेवा में लग जाते हैं। ఎప్పుడైతే బాబా వాళ్ళని గుర్తు పెట్టుకుంటారో వెంటనే వాళ్ళు సేవలోకి దిగిపోతారు. हाँ, भले वो धन का सेवा हो, तन का सेवा हो, वाचा सेवा हो, मनसा सेवा हो, तुरंत बाबा से इंस्ट्रक्शंस आते ही एवर रेडी होकर वो सेवा में लग जाते हैं। అక్కడ తనువుతో సేవ అవ్వచ్చు, మనసుతో సేవ అవ్వచ్చు, ధనంతో సేవ అవ్వచ్చు, ఏదైనా సరే వెంటనే వాళ్ళు వెంటనే బాబా ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన వెంటనే సేవలోకి దిగిపోతారు. उनके मन में क्यों, क्या, कब, कैसे क्वेश्चन नहीं आता है। వాళ్ళ మనసులో ఎందుకు, ఎప్పుడు, ఏంటి, ఎలా అన్న ప్రశ్నలే రావు. बाबा ने कहा मुझे करना है बस। బాబా చెప్పారు నేను చెయ్యాలి అంతే. कोई एक बड़े हॉस्पिटल का डॉक्टर रहता है तो क्या करता है? ఎవరైనా మంచి పెద్ద హాస్పిటల్లో పెద్ద డాక్టర్ ఉంటే ఏం చేస్తారు? हॉस्पिटल से फोन आते तुरंत भाग जाते हैं ना काम करने के लिए। హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తూనే వెళ్ళిపోతారు కదా హాస్పిటల్ కి వెంటనే. अभी चेक करो, ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, आपने बाबा के साथ दिल का एग्रीमेंट किया है कि बुद्धि का एग्रीमेंट किया है? మీరు బాబాతో హృదయంతో మనస్సుతో ఒప్పందం చేసుకున్నారా, లేకపోతే బుద్ధితో ఒప్పందం చేసుకున్నారా? जैसे एक लड़की अपने माँ के साथ एग्रीमेंट करती है, ఎలా అంటే ఒక अम्माई వాళ్ళ అమ్మతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. आपके पास जितना भी जायदाद है ना, मुझे इतना परसेंटेज दे दो, इतना बच्चे हैं ना आपको, मुझे इतना परसेंटेज दे दो, और वे बाय लॉ ऑफिशियली ऐसे एग्रीमेंट करती। ఎలా అంటే అమ్మ నీ దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, ఇంత ఆస్తి ఉంది కదా, మాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంత పర్సెంటేజ్ నాకు ఇవ్వి అని చెప్పి లా ప్రకారం చెప్తుంది. इसको बुद्धि का एग्रीमेंट कहते हैं।
దాన్ని బుద్ధితో ఒప్పందం అంటారు. और दिल का एग्रीमेंट वाले बच्ची क्या कहती है? మనస్సుతో అగ్రిమెంట్ చేసే పిల్లలు ఏమంటారు? मुझे सिर्फ आपका गोद चाहिए, मुझे प्यार चाहिए, आपका और कुछ नहीं चाहिए। वो दिल के प्यार लेने वाले बेटी कहती है। నాకు ఓన్లీ నీ ఒడి కావాలి, ప్రేమ కావాలి, ఇంకేం అవసరం లేదు అని చెప్పి మనసుతో ఒప్పందం చేసుకునే అమ్మాయి చెప్తుంది. अभी अपने को चेक करो, ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. बाबा के साथ आपका क्या एग्रीमेंट के आधार पर आप राजयोग कर रहे हो? బాబాతో ఏ అగ్రిమెంట్ గురించి మీరు రాజయోగం చేస్తున్నారు? हाँ, उसके बाद बाबा कहते हैं దాని తర్వాత బాబా అంటారు, इस एग्रीमेंट के आधार पर आपका रेखाएं बनती है। ఈ అగ్రిమెంట్ ఆధారంగానే మీ రేఖలు తయారవ్వబడతాయి. बच्चे कहते हैं పిల్లలు అంటారు, बाबा हम आपसे मिलने के लिए कितना दूर से आए हैं, బాబా మిమ్మల్ని కలవడానికి మేము ఎంత దూరం నుంచి వచ్చాము. अमेरिका से आए हैं, लंदन से आए हैं, हैदराबाद से आए हैं। అమెరికా నుండి వచ్చాము, లండన్ నుంచి వచ్చాము, లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చాము అంటారు. बाबा कहते बहुत अच्छा है, బాబా అంటారు, ఓకే మంచిదే. मैं कहाँ से आया हूँ? నేను ఎక్కడి నుంచి వచ్చాను? आपका ब्रह्मा बाबा कहाँ से आया है? మీ బ్రహ్మ బాబా ఎక్కడి నుంచి వచ్చారు? परमधाम दूर है कि अमेरिका दूर है? పరంధామం దూరమా లేకపోతే అమెరికా దూరమా? लंदन दूर में है कि सूक्ष्मवतन दूर में है? లండన్ దూరంలో ఉందా, సూక్ష్మవతనం దూరంలో ఉందా? बाबा भी आपके सामने क्यों आया है? బాబా కూడా మీ దగ్గరికి ఎందుకు వచ్చారు మీ ఎదురుగా? दिल से मेरा बाबा कहा ना, इसलिए तो आए हैं। మీరు మనస్సుతో నా బాబా అని అన్నారు కదా, అందుకే కదా వచ్చారు. तो बाबा के प्यार के कारण प्यार के विमान में बैठकर आए हो। అయితే బాబా యొక్క ప్రేమ కారణంగా ప్రేమ అనే విమానంలో వచ్చారు కదా మీరు. ऐसे ही అలాగే सदा बाबा के साथ प्यार से व्यवहार करना। సదా బాబాతో ప్రేమతో వ్యవహరించండి. विदेशी लोगों को देखो, విదేశీ పిల్లల్ని చూడండి, उनका कल्चर कितना वेरिएशन है। వాళ్ళ కల్చరు ఎంత వేరుగా ఉంటుంది. उनका लैंग्वेज इंग्लिश है, यहाँ बाबा हिंदी में बात करता है। వాళ్ళ భాష ఏమో ఇంగ్లీషు, ఇక్కడేమో బాబా హిందీలో మాట్లాడతారు. यहाँ के लोग चावल खाते हैं, वो लोग ब्रेड खाते हैं। ఇక్కడేమో అందరూ రైస్ తింటారు, అక్కడేమో బ్రెడ్ తింటారు. लेकिन वो लोगों ने उनका कल्चर अलग होते हुए भी ब्राह्मण कल्चर में आ गए ना वो। అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ కల్చర్ వేరైనా సరే వాళ్ళు ఇక్కడికి వచ్చి బ్రాహ్మణ కల్చర్ లోకి వచ్చారు కదా. ऐसे అలాంటి सारे लोग बाबा के साथ प्यार रखना पड़ेगा। ఇలా అందరూ కూడా బాబాతో ప్రేమ ఇట్లా ఉంచాలి. वो लोगों ने ऐसा नहीं कहा हमको हिंदी नहीं आता है करके नहीं कहा ना। వాళ్ళందరూ ఇలా అనలేదు కదా, మాకు హిందీ రాదు అని ఏం అనలేదు కదా వాళ్ళు. वो भी आज बाबा के साथ मिलने के लिए आए हैं। వాళ్ళు కూడా ఈ రోజు మిలనానికి వచ్చారు. तो उन बच्चों को देखकर बाबा को स्पेशल प्यार आता है। అలాంటి పిల్లల్ని చూసి బాబాకి స్పెషల్ గా ప్రేమ వస్తుంది. बाबा कहते हैं బాబా అంటారు, बच्चों का एक बात देखकर मुझे बहुत खुशी होती है। పిల్లల యొక్క ఒక విషయం చూసి నాకు చాలా సంతోషం వేస్తుంది. क्या है? అది ఏంటి? हर बच्चा बाबा से 100% प्यार करता है। ప్రతి పిల్లవాడు కూడా బాబాతో 100% ప్రేమ చూపిస్తారు. सभी लोग क्या कहते हैं? बाबा मेरा है। అందరూ ఏమంటారు? బాబా నా వారు అంటారు. दादी का बाबा, जानकी दादी का बाबा नहीं कहते हैं, मेरा बाबा कहते हैं ना। ప్రతి ఒక్కళ్ళు కూడా నా బాబా అనే అంటారు, అంతేగాని జానకి బాబా, జానకి దాది బాబా, దాది బాబా అని అందరు కదా. उतना प्यार है, అంత ప్రేమ ఉందా? उतना अधिकार है, అంత అధికారం ఉందా? या सिर्फ काम के लिए बाबा को बुलाकर उसके बाद टाटा बाय बाय ओम शांति कहते हो? లేకపోతే ఏదో పనికి బాబాని పిలిచి తర్వాత టాటా బై బై అని చెప్పేస్తారా బాబాకి? लौकिक में क्या होता है ना, లౌకికంలో ఏం జరుగుతుందంటే किसी किसी को कुछ काम के लिए बुलाते हैं, ఎవరెవరినో ఏదైనా పని గురించి పిలుస్తారు. काम होने के बाद सोचते हैं ये लोग कितना जल्दी चले जाएंगे। ఆ పని అయిపోయిన వెంటనే వీళ్ళు ఎంత త్వరగా వెళ్ళిపోతారు అని చూస్తారు. मैं भी ये भी देखता हूँ, నేను ఇది కూడా చూస్తాను. जहाँ भी सेवा पर जाते हैं ना, सेवा होते ही वहां से बाहर निकलना चाहिए। ఎక్కడికైనా సేవకి వెళ్తాం కదా, అక్కడ సేవ అయిపోయిన వెంటనే వెళ్ళిపోవాలి. वहां रहेंगे तो उनके घर में हम भारी हो जाएंगे। అక్కడ ఉన్నాము అంటే వాళ్ళ ఇంట్లో మేము భారీ అయిపోతాం. बाबा कहते हैं मैं आपके घर में आता हूँ तो मैं आपको भारी लगता हूँ क्या? అయితే బాబా అడుగుతున్నారు, నేను మీ ఇంటికి వచ్చాను అంటే నేను భారీ అవుతానా మీకు? चेक करो, చెక్ చేయండి. मुझे भोजन तो देने का जरूरत नहीं है, నాకు భోజనం పెట్టాల్సిన అవసరం లేదు.
प्यार के सब्जेक्ट में सभी लोग पास है, ప్రేమ అనే సబ్జెక్ట్ లో అందరూ పాస్ అయ్యారు. लेकिन अभी किस में परिवर्तन होना चाहिए? అయితే అందరూ కూడా ఎందులో పరివర్తన చెందాలి? सभी लोग क्या कहते हैं? అందరూ ఏమంటారంటే, मैं तो बहुत ठीक हूँ, लेकिन मेरा पति ठीक नहीं है. నేను సరిగానే ఉన్నాను కానీ నా భర్త సరిగా లేరు అంటారు. सेंटर टीचर ठीक नहीं है, సెంటర్ టీచరు సరిగా లేరు అంటారు. योगेश भाई पहले ठीक नहीं है. యోగేష్ భాయ్ ముందే సరిగా లేరు అంటారు. शायद भगवान आगे आ गए होते, उनको भी सर्टिफिकेट दे देते आप लोग कि वो भी ठीक नहीं है. బాబా మీ దగ్గరికి ముందుకు వచ్చి ఉంటే కూడా మీరు బాబా కూడా సరిగా లేరు అని చెప్పి చెప్తారు మీరు. तो अभी समय के अनुसार అయితే ఇప్పుడు సమయం అనుసారంగా कहाँ अटेंशन रखना है? ఎక్కడ అటెన్షన్ పెట్టాలి? स्व परिवर्तन की तरफ. స్వపరివర్తన మీద అటెన్షన్ పెట్టాలి. इसीलिए అందువల్ల मन बुद्धि को सदा एक परमात्मा के साथ में रखना, మనసు బుద్ధిని సదా ఒక పరమాత్మని యందే ఉంచండి. एक में ही रखना. ఒక్కరి మీద ఉంచండి. कितना फास्ट में उस विकर्म विनाश हो रहा है वो चेक करना. అప్పుడు ఎంత ఫాస్ట్ గా వికర్మలు వినాశనం అవుతున్నాయో చూడండి. कितना परसेंटेज में वॉल्यूम में भगवान का शक्ति आपके द्वारा बाहर जा रहा है, विश्व तक जा रहा है, वो चेक करना. ఎంత పర్సంటేజ్ లో ఎంత వాల్యూమ్ లో భగవంతుని యొక్క శక్తి మీ నుంచి బయటకి వెళ్తున్నది అన్నది చెక్ చేయండి. जितना फास्ट में चला जाता है उतना आपके अकाउंट में उतना फास्ट परिवर्तन आने लगता है. ఎంత ఫాస్ట్ గా శక్తి బయటికి వెళ్తుందో అంత ఫాస్ట్ గా మీ అకౌంట్ లో పరివర్తన వస్తుంది. उसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? बिंदु लगाओ. బిందువుని పెట్టండి. आत्मा बिंदु, ఆత్మ బిందువు, बाबा बिंदु, బాబా బిందువు, ड्रामा बिंदु. డ్రామా బిందువు. मुझे अभी ड्रामा नहीं करना है. ఇప్పుడు నేను డ్రామా చేయను. ड्रामा जो भी है स्थूल वतन में. డ్రామా ఏదున్నా సరే అది స్థూలవతనంలో. अभी मैं मेरे घर में हूँ. నేను ఇప్పుడు నా ఇంట్లోనే ఉన్నాను. ये सच्चाई है, वास्तविकता है, ఇది సత్యము, వాస్తవికత కూడా. क्योंकि मैं परिवार के साथ में हूँ. ఎందుకంటే నేను పరివారంతో కలిసి ఉన్నాను. मेरा जो हकीकत है मेरा बाप ठीक से जानता है. నాది ఈ సత్యత ఏమిటంటే బాబా నన్ను बाबा ठीक से जानता है, उसके आगे मैं झूठ नहीं बोल सकता हूँ. బాబాకి నా గురించి అంతా తెలుసు. ఆయన ఎదురుగా నేను అబద్ధం చెప్పలేను. और हम उसके आगे ड्रामा भी नहीं कर सकते. बाबा सब कुछ जानता है. బాబాకి అంతా తెలుసు. ఆయన ఎదురుగుండా నేను డ్రామా చేయలేను. जो भी आप ड्रामा करते हो ना, नेक्स्ट डे मुरली में कहते बच्चे देखो आपने ये गलती की. ఏది మీరు తప్పు చేసినా సరే బాబా నెక్స్ట్ డే మురళిలో చెప్తారు, మీ పిల్లలు మీరు ఇక్కడ తప్పు చేశారు అని చెప్పి. इसलिए ड्रामा को बिंदु लगाओ. అందువల్ల డ్రామాకి బిందువు పెట్టండి. अपने पार्ट को बिंदु लगाओ. మీ పాత్రకి కూడా బిందువు పెట్టండి. मन को सिर्फ परमात्मा में रखना. మనస్సుని ఓన్లీ భగవంతుడి అందే పెట్టండి. बार 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 वही स्मृति और स्थिति में रहना. ఎల్లప్పుడూ మీరు ఇదే స్థితిలో ఉండండి. उस स्थिति में कितना समय में पहुंचना चाहिए? ఆ స్థితికి ఎంత సమయంలో మీరు చేరుకోగలగాలి? 1 सेकंड. ఒక్క సెకండ్ లో చేరుకోగలరు. बिंदु लगाने में स्थूल में कितना टाइम लगता है? అయితే స్థూలంలో బిందువు పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? 1 सेकंड में लगा सकते हो ना. ఒక్క సెకండ్ లో పెట్టేయగలరు కదా. तो इसे 1 सेकंड में बाबा के साथ कनेक्ट हो जाओ. అలా మీరు ఒక్క సెకండ్ లో బాబాతో కనెక్ట్ అయి ఉండాలి. और बाबा से शक्ति आ रहा है, आपका विकार विनाश हो रहा है. బాబా దగ్గర నుంచి శక్తి వస్తూ ఉంటుంది, మీ వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి. जितना विकर्म विनाश हो रहा है उतना सेवा फ्लो ज्यादा हो रहा है. అప్పుడు ఎంత వికర్మలు వినాశనం అయితే అంత ఎక్కువగా ఫ్లో పెరుగుతుంది. जैसे बल्ब के ऊपर जो मट्टी चला जाएगा रोशनी ज्यादा आएगा ना. ఎలా అంటే బల్బ్ మీద ఉన్న మట్టి పోతేనే కదా అక్కడ ప్రకాశం వస్తుంది ఎక్కువ. ऐसे అలాగే जितना आत्मा में विकर्म चला जाएगा उतना शक्ति फ्लो होगा. ఎంత ఆత్మలో వికర్మలు పోతే అంత ఫ్లో ఎక్కువ అవుతుంది. अभी आप राजयोग कर रहे हो, ఇప్పుడు మీరు రాజయోగాన్ని చేస్తున్నారు. बाबा का शक्ति का अनुभव नहीं हो रहा है. బాబా యొక్క శక్తి యొక్క అనుభవం అవ్వటం లేదు. क्यों? ఎందుకు? जो शक्ति फ्लो होने के लिए बीच में ब्लैक पेंट लगा हुआ है उसको बाबा कहते हैं विकर्म. అయితే ఆ బల్బ్ లోంచి వెళ్ళాలి అంటే ఫ్లో ఆ మధ్యలో బ్లాక్ పెయింట్ వేశారు. బ్లాక్ పెయింట్ అయిపోయింది. అదే వికర్మల వల్ల వచ్చింది. बल्ब लगाया है, బల్బులు పెట్టారు, स्विच भी ऑन किया है, స్విచ్ కూడా ఆన్ చేశారు, लाइट भी आ रहा है,
లైట్ కూడా వస్తుంది, लेकिन रूम तक नहीं आ रहा है। कारण क्या है? కానీ రూమ్ వరకు రావటం లేదు. ఎందుకు? क्योंकि उसका वो जो ब्लैक कलर का पेंट है ना, रोशनी बाहर जाने के लिए नहीं दे रहा है। ఎందుకంటే బ్లాక్ కలర్ పెయింట్ ఉంది కదా, అది ప్రకాశాన్ని బయటికి వెళ్ళనివ్వటం లేదు. आप राजयोग कर रहे हो, మీరు ఈ రాజయోగాన్ని చేస్తున్నారు, शांति का अनुभव भी हो रहा है, శాంతి యొక్క అనుభవం కూడా కలుగుతుంది, संस्कार परिवर्तन नहीं हो रहा है, సంస్కారాలు పరివర్తన అవ్వటం లేదు, गुस्सा कम नहीं हो रहा है, కోపము తక్కువ అవటం లేదు, लोभ कम नहीं हो रहा है, లోభము తగ్గటం లేదు, सफलता नहीं मिल रहा है। సఫలత కూడా దొరకటం లేదు. अभी हर एक को देह समझ कर ही देखते हो, आत्मा समझ कर नहीं देखते हो। ప్రతి ఒక్కరిని దేహము అనుకుంటూనే చూస్తున్నారు, ఆత్మ అని చూడటం లేదు. इसका कारण क्या है? దీనికి కారణం ఏంటి? संस्कार परिवर्तन नहीं हुआ है। సంస్కారాలు పరివర్తన అవ్వటం లేదు. जितना आपका संस्कार परिवर्तन होगा, ఎంత మీ సంస్కారాలు పరివర్తన జరుగుతాయో उतना संसार परिवर्तन होगा। అంత సంసారం పరివర్తన అవుతుంది. बच्चे पूछते वो कैसे? పిల్లలు అడుగుతున్నారు, అది ఎలా జరుగుతుంది? सिंपल, సింపుల్. ఎలాగంటే एक बल्ब लगाया, ఒక బల్బును పెట్టారు, रोशनी है, వెలుతురు వచ్చింది, उसके ऊपर ब्लैक पेपर डाल के बल्ब लगाएंगे तो क्या रोशनी आएगा? దాని మీద బ్లాక్ కలర్ పేపర్ పెట్టారు అనుకోండి, అప్పుడు వెలుతురు రాదు కదా. रोशनी आएगा, ब्लैक कलर का ही आएगा। అక్కడ వెలుతురు వస్తుంది, కానీ నల్లగా వస్తుంది. हाँ, वही पेपर निकालेंगे तो क्या होगा? అదే పేపర్ తీసేసారు అనుకోండి, ఏం జరుగుతుంది? व्हाइट प्रकाश आएगा ना। తెల్లని ప్రకాశం వస్తుంది కదా. तो व्हाइट रोशनी आने से घर में जो भी साधन है जैसा है वैसा ही दिखाई देगा। అయితే అలా తెల్లగా ప్రకాశం రావడం వల్ల రూమ్ లో అన్ని ఏ వస్తువులు ఎలా ఉన్నాయో అలాగే కనిపిస్తాయి. ब्लैक पेपर लगाने से क्या होता है? బ్లాక్ పేపర్ పెట్టడం వల్ల ఎలా ఎలా ఉంటుంది? रोशनी भी ब्लैक, వెలుతురు కూడా నల్లగా వస్తుంది. वहां जो साधन है वो भी ब्लैक दिखाई देता है। అక్కడ రూమ్ లో ఏ సాధనాలు ఉన్నాయో అవన్నీ కూడా నల్లగానే కనిపిస్తాయి. तो परिवर्तन कहाँ करना है? అప్పుడు అయితే పరివర్తన ఎక్కడ చేయాలి? आप में विकार रखेंगे, लोगों को देखेंगे तो उनमें भी आपको विकार ही दिखाई देगा ना। మీలో వికారాలు ఉంచుకుని జనాన్ని చూస్తే గనక జనాల్లో ఉన్న వికారాలే కనిపిస్తాయి కదా మీకు. आपने ब्लैक कलर का गोगल पहना है, आंखों में दुनिया आपको ब्लैक कलर ही दिखाई देगा ना। మీరు నల్ల కళ్ళజోడు పెట్టుకున్నారు అనుకోండి, మీకు ప్రపంచం అంతా నల్లగానే కనిపిస్తుంది. इसीलिए వల్ల अपने को चेक करो। స్వయాన్ని చెక్ చేసుకోండి. राजयोग द्वारा రాజయోగం ద్వారా वहां राम का संस्कार आ रहा है कि रावण का संस्कार आ रहा है? అక్కడ రాజయోగం ద్వారా అక్కడ రాముడి సంస్కారాలు వస్తున్నాయా, రావణుడి సంస్కారాలు వస్తున్నాయా చెక్ చేయండి. राम का संस्कार क्या है? రాముడి యొక్క సంస్కారాలు ఏంటి? शांति, सुख, आनंद, प्यार, शक्ति को जमा करना, देना। శాంతి, సుఖము, ఆనందము, శక్తిని జమ చేసుకోవడం మరియు ఇవ్వడం. रावण का संस्कार क्या है? రావణుడి యొక్క సంస్కారాలు ఏంటి? उनके ऊपर गुस्सा करना, झगड़ा करना, मेरा बात सुनना चाहिए, ये रावण का संस्कार। వాళ్ళ మీద కోపపడ్డము, లేకపోతే ఇంకా నా మాటే వినాలి అండము, ఇవన్నీ కూడా రావణుడి యొక్క సంస్కారం. तो अपने मन को चेक करना, కాబట్టి మీ మనస్సును చెక్ చేసుకోండి. अपने पास कौन सा संस्कार है। మీ దగ్గర ఏ సంస్కారం ఉంది? इससे आपकी सारा संसार परिवर्तन हो जाएगा। అప్పుడు దీంతో మీ మొత్తం సంసారం అంతా కూడా మారిపోతుంది. ब्राह्मण संसार परिवर्तन होगा। బ్రాహ్మణ సంసారం అంతా పరివర్తన జరుగుతుంది. इसमें ब्राह्मण संसार में एक रस आएगा। దీంతో బ్రాహ్మణ సంసారంలో ఏకరసం వస్తుంది. अभी क्वेश्चन, ब्राह्मण कौन? అయితే ఇప్పుడు ప్రశ్న, బ్రాహ్మణులు ఎవరు? आत्मा ही ब्राह्मण है। ఆత్మలే బ్రాహ్మణులు. ब्राह्मण का संसार कौन? బ్రాహ్మణి యొక్క సంసారం ఏంటి? सेंटर टीचर, సెంటర్ టీచరు, दादियाँ, దాదీలు, भाई बहन, సోదర సోదరీలు, सभी ब्राह्मण परिवार है कि नहीं? వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ పరివారమే కదా. हाँ या ना? వచ్చారు కదా వీళ్ళ బ్రాహ్మణ పరివారంలోకి. जो हाँ हाँ समझते हाथ उठाओ। ఎవరైతే అవును అనుకుంటున్నారో వీళ్ళే బ్రాహ్మణ సంసారము అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తండి. कोई भी हाथ नहीं उठा रहे। ఎవరూ చేతులు ఎత్తటం లేదు. तो बाबा कहते ब्राह्मण आत्मा है, బాబా అంటున్నారు బ్రాహ్మణ आत्मा है, బ్రాహ్మణ ఆత్మ, ब्राह्मण का परिवार है, బ్రాహ్మణి యొక్క పరివారము,
उस आत्मा का मन बुद्धि संस्कार तन वो उसका परिवार है। వాళ్ళ మనస్సు బుద్ధి తనువు ఆ, संस्कार। సంస్కారాలు అవే బ్రాహ్మణ పరివారం. तो आत्मा परमात्मा के साथ जुड़ती है అయితే ఆత్మ పరమాత్మతో జోడింపబడినప్పుడు परमात्मा का शक्ति मन में बुद्धि में संस्कार में शरीर में वही एनर्जी का अनुभव होना चाहिए एक रस। అప్పుడు అదే అదే శక్తి ఆ, ఆ, ఈ ఆత్మ యొక్క మనసు బుద్ధి సంస్కారాలు తనువులోనే అది అనుభవం జరగాలి. जैसे कि आप बाबा से मिलन करते हो ना, ఎలా అంటే మీరు బాబాతో మిలనం జరిపినప్పుడు आत्मा और परमात्मा का मिलन होता है। అప్పుడు ఆత్మ పరమాత్మని యొక్క మిలనం జరుగుతుంది. आत्मा का शक्ति मन को पास होता है, అప్పుడు ఆత్మ యొక్క శక్తి మనసుకి పాస్ అవుతుంది. मन से बुद्धि में जाता है, ఆ మనస్సు నుంచి బుద్ధిలోకి వెళ్తుంది. बुद्धि से संस्कार को जाता है, బుద్ధి నుంచి అది శక్తి సంస్కారాలకి వెళ్తుంది. संस्कार से शरीर को जाता है, ఆ సంస్కారాల నుంచి తనువుకు వెళ్తుంది. शरीर के बाजू में वायुमंडल है उसमें जाता है। శరీరం దగ్గరలోనే వాయుమండలం ఉంటుంది. ఆ వాయుమండలానికి వెళ్తుంది. इस द्वारा भगवान का प्रत्यक्षता होती है। దీని ద్వారా భగవంతుని యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. आग के ऊपर बर्तन रखा, ఆ ఆ మంట మీద పాత్రను పెట్టారు. पहले बर्तन गर्म होगा, మొదట ఆ గిన్నె వేడెక్కుతుంది. बर्तन के अंदर पानी है ఆ పాత్ర లోపల నీళ్లున్నాయి. तो पानी गर्म होगा, అప్పుడు ఆ నీళ్లు వేడెక్కుతాయి. पानी के अंदर वेजिटेबल है ఆ నీళ్లలో కూరలు ఉన్నాయి. तो वेजिटेबल गर्म होगा, అప్పుడు కూరలు వేడెక్కుతాయి. बहुत समय के बाद उबलने लगेगा, ఆ చాలా సమయం అయ్యాక అవి ఉడుకుతూ ఉంటాయి. उसमें सांभर का पाउडर डालते हो, దాంట్లో సాంబార్ పౌడర్ వేస్తారు. वो वेजिटेबल सांभर पाउडर गर्मी पर सभी वायुमंडल में आएगा। అప్పుడు ఆ సాంబార్ యొక్క పౌడరు ఇవి ఈ వెజిటబుల్స్ అన్ని కూడా గాలిలోకి వస్తాయి. ఆ స్మెల్. बाजू रूम में योगेश भाई क्लास करने के लिए बैठे हैं, పక్క రూమ్ లో యోగేష్ భాయ్ క్లాస్ చేయడానికి కూర్చున్నారు. उनको वो स्मेल आएगा। ఆయనకి ఆ స్మెల్ వస్తుంది. कैसे? ఎలా? वायुमंडल द्वारा है ना। వాయుమండలం ద్వారానే కదా ఆ స్మెల్ వచ్చింది. ऐसे ही అలాగే भगवान को प्रत्यक्षता करना है तो భగవంతుడిని ప్రత్యక్షత చెయ్యాలి అంటే కనుక आत्मा के साथ सारे साधन में सिर्फ एंड सिर्फ भगवान की शक्ति ही फ्लो होना चाहिए। ఆత్మ యొక్క అన్ని సాధనాల్లోనూ ఓన్లీ భగవంతుని యొక్క శక్తే ఫ్లో అవుతూ ఉండాలి. इसीलिए అందువల్ల सभी को बिंदु लगाना, అన్నిటికీ బిందువు పెట్టండి. वाई वाई करके क्वेश्चन नहीं आना चाहिए। వై ఎందుకు అని ప్రశ్న రాకూడదు. वाई वाई के बदले फ्लाई करते रहना, सदा ऊपर चले जाना। వై అనే బదులు ఫ్లై చేస్తూ ఉండండి, అంటే ఎగురుతూ ఉండండి పైకి. घर में कितना भी टेंशन हो, ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే कमाई करने वाले जॉब के लिए भागते हैं ना, जॉब 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 करके, సంపాదించే వాళ్ళు జాబ్ కి పరిగెడతారు కదా, జాబ్ అని చెప్పి. ऐसे ही रूहानी कमाई के लिए ऊपर भागना। అలా ఆ ఆత్మిక సంపాదన గురించి పైకి ఎగురుతూ ఉండండి. जितना कमाई होता है ఎంత సంపాదన జరిగితే उस समय वाह वाह के बदले वाह वाह आ जाता, वाई वाई के बदले वाह वाह आ जाता है। అప్పుడు వై బదులు వాహ్ అని చెప్పి వస్తుంది. बच्चों का टाइम कहाँ वेस्ट हो रहा है? పిల్లల యొక్క సమయము ఎక్కడ వేస్ట్ అయిపోతుంది? व्यर्थ संकल्प। వ్యర్థ సంకల్పాల్లోనూ. मैं जो कहता हूँ वैसा ही होना चाहिए। నేను ఏం చెప్తానో అలాగే జరగాలి. बाबा को कहते, बाबा देखो ऐसा हो गया ना, आगे ऐसे करके दे दो। అయితే బాబా ఇలా అయింది కదా, ఇలా ముందు ఇలా చేసి ఇవ్వండి అంటారు. तो ऐसे अपने बच्चे समय और संकल्प को वेस्ट कर रहे हैं। అలా పిల్లలు వాళ్ళ సమయాన్ని సంకల్పాన్ని వేస్ట్ చేస్తున్నారు. इसलिए అందువల్ల अपने जिंदगी को भगवान के हाथ में दिया है तो మీ జీవితాన్ని భగవంతుని చేతిలోకి ఇచ్చినట్లయితే उसका प्लानिंग एंड प्रोग्राम बाबा करता है, आप चिंता मत करना। దాని ప్లానింగ్ ప్రోగ్రామింగ్ బాబాయే చేస్తారు. దాని గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. ऐसे सेवा के लिए ఇలాంటి సేవ గురించి स्पेशल आप इस निमित्त बनना है तो స్పెషల్ గా మీరు నిమిత్తంగా ఉండాలి అంటే కనుక हर एक को आत्मिक रूप में देखना, ప్రతి ఒక్కళ్ళని ఆత్మిక రూపంలో చూడండి. तब ही ये विशेषता आप में आ जाएगा। అప్పుడే మీకు ఈ విశేషతలు మీ ఆత్మలోకి మీలో వస్తాయి. जैसे आपके पास स्थूल आंक है, ఎలా అంటే మీ దగ్గర స్థూల కళ్ళు ఉన్నాయి, उसके बीच में एक छोटा सा बिंदु है, దాని లోపల చిన్న బిందు ఉంది.
वो बिंदु ही नहीं है तो आप देख सकते हो क्या? ఆ బిందువే లేదు అంటే మీరు చూడగలరా? ऐसे हर एक को आत्मिक रूप में देखना, అలాగే మీరు ప్రతి ఒక్కళ్ళని ఆత్మిక రూపంలో చూడండి. तो आप ऐसे कर्म करने के लिए निमित्त बन सकते हैं। అప్పుడు మీరు ఇలాంటి కర్మలు చేయడానికి నిమిత్తంగా తయారవుతారు. अभी बच्चे पूछ रहे हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, बाबा हम करने के लिए रेडी हैं, మేము చేయడానికైతే రెడీగా ఉన్నాము. लेकिन क्या होता है, కానీ ఏం జరుగుతుందంటే हम सेवा के लिए जाते हैं ना, लोगों को कमियां ही दिखाई देता है। మేము సేవ చేయడానికి వెళ్తాం కదా, అప్పుడు జనానికి మా లోపాలే కనిపిస్తూ ఉంటాయి. उसके लिए क्या करना, దాని గురించి ఏం చేయాలి? उनके प्रति शुभ भावना शुभ कामना रखना। వాళ్ళ పట్ల శుభకామన మరియు శుభ భావనలే ఉంచండి. बाबा उस आत्मा को परिवर्तन करो। బాబా ఆ ఆత్మని పరివర్తన చేయండి. जैसे कोई आपका रिश्तेदार हॉस्पिटल में है तो आप क्या संकल्प करते हो? ఎలా అంటే మీ మీ బంధువులు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే మీరు ఏం సంకల్పం చేస్తారు? अब जल्द से जल्द रेडी होकर हेल्दी होकर आ जाओ, ये शुभ संकल्प करते हो ना? మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆరోగ్యకరంగా అవ్వండి అని చెప్పి శుభ సంకల్పం చేసి వస్తారు కదా. ऐसे हर आत्मा के प्रति ऐसे शुभ संकल्प करना అలా ప్రతి ఒక్క ఆత్మ పట్ల ఇలాంటి శుభ సంకల్పం చేయండి. और परिवर्तन के लिए निमित्त बनना। మరియు పరివర్తన చెందడానికి నిమిత్తంగా తయారవ్వండి. आपका यादगार जो मूर्ति है ना, మీ స్మృతి చిహ్నంగా మూర్తి ఉంది కదా, सदा कैसा रहता है? సదా ఎలా ఉంటుంది ఆ మూర్తి? दाता के रूप में रहता है, मुस्कुराता रहता है ना। దాత రూపంలో ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది కదా. ऐसे आप भी सदा हंसते रहना, सुखी रहना, అలా మీరు కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండండి, खुशी रहना, खुशी में रहना। సంతోషంగా ఉండండి. तो ऐसे కాబట్టి ఇటువంటి विशेष सेवा के लिए విశేష సేవ చేయడానికి निमित्त बनना। నిమిత్తంగా తయారవ్వండి. अभी तो बहुत सारे आत्माओं को रेडी किया है। అయితే ఇప్పటి వరకు చాలా ఆత్మల్ని రెడీ చేశారు. लोग क्या कहते हैं, ప్రజలు ఏమంటూ ఉంటారు? ब्रह्म कुमारी संस्था बहुत अच्छा है, बहुत अच्छा कार्य कर रहे हैं करके कह रहे हैं। బ్రహ్మకుమారి సంస్థ చాలా బాగుంది, చాలా మంచి కార్యాలే చేస్తున్నారు అంటున్నారు. लेकिन కానీ दुनिया के जो स्पेशल लोग रहते हैं ना, ప్రపంచంలో ఎవరైతే స్పెషల్ జనం ఉంటారో, कोई बहुत अच्छा फेमस पॉलिटिकल लीडर हो या कोई फिल्म एक्टर हो, ఎవరైనా చాలా ప్రసిద్ధి చెందిన రాజకీయ నాయకులు కానీ లేకపోతే యాక్టర్స్ కానీ, उन्होंने भगवान के प्रति ज्ञान सुनाया तो लोग उसको एक्सेप्ट करेंगे। వాళ్ళు భగవంతుని యొక్క ప్రతిల ప్రచారం చేస్తే వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరిస్తారు. तो ऐसे आत्माओं को रेडी करना, కాబట్టి మీరు అలాంటి ఆత్మలను రెడీ చేయండి. उनको रेडी करने के लिए पहले उनको अनुभव कराना है ना। ముందు వాళ్ళు రెడీ చేయాలంటే ముందు వాళ్ళకి అనుభవం జరగాలి కదా. तो आपके द्वारा उनको वो अनुभव होना चाहिए। అయితే మీ ద్వారా వాళ్ళకి ముందు ఆ అనుభవం జరిగి తీరాలి. इसीलिए అందువల్ల आज के बाद ఈ రోజు తర్వాత నుంచి, इस सेकंड द्वारा ఈ సెకండ్ నుంచి सदा సదా बिंदु लगाते हुए, బిందువు పెడుతూ, बिंदु को देखते हुए, బిందువుని చూస్తూ, आपके पास जो सप्त गुणों का स्टॉक है, ఈ దగ్గర ఏదైతే సప్తగుణాల స్టాక్ ఉందో दूसरों को देने के लिए निमित्त बनते हुए వేరే వాళ్ళకి ఇవ్వడానికి నిమిత్తంగా అవుతూ सम्मान देना, గౌరవాన్ని ఇవ్వండి. स्वमान में रहना, सम्मान हाँ। देना, సుమానంలో ఉండండి, గౌరవాన్ని ఇవ్వండి. सदा चेक करना आपका आत्मिक स्थिति कितना लेवल अच्छा हुआ। సదా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మీ ఆత్మిక స్థితి ఏ లెవెల్లో ఉందో. कितना बैंक बैलेंस हुआ, कितना गहने हुआ, कितना बिल्डिंग हुआ, ये चेक नहीं करना। ఎన్ని నగలు వచ్చాయి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అన్నది కాదు, लेकिन अंदर से कितना स्टॉक हुआ वो चेक करना। లోపల నుంచి ఎంత స్టాక్ ఉందో అది చెక్ చేసుకుంటూ ఉండండి. तो मुझे ऐसे बच्चे चाहिए। నాకు ఇలాంటి పిల్లలే కావాలి. ओके, ఓకే, अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.